హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ షేబా. ఈరోజు వీడియోలో చాలా టేస్టీగా ఉండే మంచి స్వీట్ అనమాట. చక్కగా చేసి పిల్లలకి పెట్టేయచ్చు. పెద్దలందరూ కూడా చాలా ఇష్టంగా తింటారు. పాతకాలం నాటి ఆరోగ్యకరమైన మంచి స్వీట్ రెసిపీ ఎలా చేయాలో కూడా చూపిస్తాను. మా ఛానల్ కొత్తగా చూసి వారు సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. దానికోసం ఈ గిన్నె చూసారా, ఆ గిన్నెతో నేను బియ్యం నానబెట్టాను. గంట సేపు 2 సార్లు కడిగి నానబెట్టానండి. ఈ నీళ్ళు ఒకసారి వంపేసుకుని కడిగేద్దాం. మనం ఇంకోసారి కడిగేసి నీళ్ళని వంపేసుకోవచ్చు. నీళ్ళు వంపిన తర్వాత చూడండి, ఒక జార్ తీసుకున్నాను. నానిపోయిన బియ్యం అన్నీ కూడా దానిలో వేసేసుకుందాం జార్లోకి. దానిలోకి అదే కప్పుతో పచ్చి కొబ్బరి ముక్కలు ఇలాగా సన్నగా కట్ చేసాను చూడండి. వెనకాల బ్లాక్ తీసాను అనమాట. ఒక కప్పు బియ్యానికి ఒక కప్పు పచ్చి కొబ్బరి వేసాను. ఒక కప్పు నీళ్ళు పోసుకుందాం. దీంట్లో 2 యాలక్కాయలు వేసుకుంటున్నాను చూడండి. బాగా మెత్తగా చేసుకోవాలన్నమాట. దీన్ని వీళ్ళంత మెత్తగా చేసుకోవాలి. ఇంత బాగా ఇది ఇలా పక్కన పెట్టేసుకుందాము. స్టవ్ వెలిగించి ఒక గిన్నె పెట్టాను. దానిలోకి ఒక అరకప్పు నీళ్ళు, అదే కప్పుతో బెల్లం చూడండి కప్పు నిండా వేసాను. నాకైతే ఇది సరిపోయిద్దండి. మీకు స్వీట్ కావాలి ఎక్కువ అనుకుంటే కనుక కప్పు బియ్యానికి 2 కప్పులు బెల్లం వేసుకోండి. తీపిని బట్టి వేసుకోండి. ఇదైతే కొంచెం లైట్గా ఉంటుందమ్మా. నేను వేసింది అయితే మాత్రం బెల్లం కరిగితే సరిపోయింది. తీసి పక్క పెట్టేసుకుందాము. అది స్టవ్ మీద మళ్ళీ ఒక ప్యాన్ పెట్టుకుని 3 స్పూన్లు నెయ్యి వేసాను చూడండి. నెయ్యి వేడిన తర్వాత దానిలోకి కొంచెం బాదం, జీడిపప్పు, సన్నగా కట్ చేసుకుని ఎండు కొబ్బరి ముక్కలు ఇవి వేసుకుని చాలా టేస్ట్గా ఉంటుంది అన్నమాట స్వీటు. ముందుగా బాదమును ఎండు కొబ్బరి ముక్కలు వేసుకుని కొంచెం సగం వేపుకున్న తర్వాత జీడిపప్పు కూడా వేసేసుకుందాము. ఇవి కూడా వేగిన తర్వాత ఆ నెయ్యితో పాటు ఒక గిన్నెలోకి తీసేసుకుందామండి. నెయ్యి కూడా వంచేసుకోవాలి గిన్నెలోకి. మళ్ళీ అదే ప్యాన్ పెట్టుకుని దానిలోకి 3 కప్పులు పాలు పోస్తున్నాను చూడండి. మనం పాలతోనే చేసుకుంటే స్వీట్ బాగుంటుంది అన్నమాట. పాలు మరిగిన తర్వాత మనం మిక్సీ వేసుకున్న పేస్ట్ ఉంది కదా, అవంతా వేసేసుకుందాము. మంట మాత్రం సిమ్లోనే ఉండాలి, హైలో పెట్టద్దు. ఇది బాగా కలిపేసుకోవాలన్నమాట. ఉండలు లేకుండా కడుతుంది, దగ్గరికి అయిపోతూ ఉంటుంది. ఉండలు కడుతుంది. గట్టిగా చక్కగా తిప్పేసుకోవచ్చు మొత్తం. పాలన్నీ చక్కగా పీల్చేసుకుంటే చాలా ఫాస్ట్గా అయిపోద్ది అనమాట. ఇది చూడండి గట్టిగా అయిపోయింది, క్రీమ్ లాగా అయిపోద్ది అనమాట. బాగా దగ్గరికి అయిపోద్ది. తీపి చూసుకోండి, తీపి బట్టి వేసుకోండి. ఇది బాగా దగ్గరగా అయిపోయినాక మన కరగబెట్టిన బెల్లం నీళ్ళు పోసేసుకుని ఇది కూడా బాగా కలిపేసుకోవాలి. ఇంకా మొత్తం నేనైతే 1 బెల్లం వేసాను. మీరు 2 వేసుకోవచ్చు. మీకు స్వీట్ కావాలి తినాలని బాగా అనుకున్న వాళ్ళకి 2 వేసుకోండి, లేకపోతే 1.5 వేసుకోండి. ఇదైతే మాత్రం లైట్గా ఉంటుంది. చూడండి ఇంత బాగా కలిపేసుకోవాలి. చాలా దగ్గర అయిపోయింది చూసారా. ఇంత బాగా కలిపేసుకుంటే ఇంక బాగా రెడీ అయిపోయినట్టు అన్నమాట. ఇది మీరు నెయ్యి కావాలి, నెయ్యి కొంచెం ఎక్కువ పోసుకోవచ్చు, చాలా బాగుంటుంది. మనం వేపుకున్న పప్పులనే కదా నెయ్యితో పాటు వేసేసుకుందాం. ఈ నెయ్యి అయితే సరిపోయిద్ది. మీకు ఇంకో కొంచెం కావాలనుకుంటే 2-3 స్పూన్లు ఎగస్ట్రా పోసుకోవచ్చు. ఇంకా బాగా కలిపేసుకుని రెడీ అయిపోయినట్టు అనమాట. ఇది గోరువెచ్చగా తిన్నా బాగుంటుందండి. ఇంకా చల్లారినాక కొంచెం ఫ్రిడ్జ్లో పెట్టుకుని తిన్నా కూడా చాలా టేస్ట్గా ఉంటుంది అనమాట. చక్కగా ఇలా చేసేయండి. చేయని వారు ఉంటే కనుక మా ఛానల్ కొత్తగా చూసి సబ్స్క్రైబ్ చేయండి, ఒక లైక్ ఇవ్వండి. తెలిసిన వాళ్ళు కూడా షేర్ చేయండి. చూడండి ఇంకంతే రెడీ అయిపోయింది. చక్కగా గిన్నెలో తీసుకుని తినేయటమే. నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. బాయ్.